శాపం తప్పదు. నేనీ కులహీనుడు, కుసంస్కారి, దుర్మార్గ వర్తనుడికి, శ్మశానంలో తిరిగేవాడికి శాపం ఇస్తున్నాను. దేవతలందరికీ లభించే యజ్ఞయాగాదుల్లోని హవిస్సుల్లో తనకి పాలు లభించుకుండుగాక. దక్ష, ఎందుకింత దురాఘాతానికి పాల్పడ్డావు? దారుణము, ఘోరమైన దారుణానికి పాల్పడ్డావు నువ్వు. పెద్ద మూర్ఖుడిలా ఉన్నారు. వారు సమస్త వేదాలకు మూలం. వారికే యజ్ఞఫలం దక్కకుండా శపిస్తారా? ఎవరిని స్మరించుకుంటే యజ్ఞాలన్నీ విజయవంతమవుతాయో, సకల తీర్థాలు పవిత్రమవుతాయో వారికి యజ్ఞంలో ప్రాముఖ్యత లేకుండా చేస్తారా? దురహంకారానికి పరాకాష్ఠగా తమరే ప్రవర్తించారు దక్ష ప్రజాపతి. నన్ను అపార్థం చేసుకోకండి బ్రహ్మదేవ. అయినా మీరు ఇలాంటి మూర్ఖుణ్ణి ప్రజాపతి స్థానంలో ఎలా నియమించారు బ్రహ్మదేవా? తనకి శివమన్నా, శివతత్వమన్నా పరిచయమే లేదు. చాలు. నాకు మీ నివాస స్థలం అంటేనే అసహ్యం. అక్కడికి రావాలన్న అసహ్యం. అక్కడ నువ్వు, మీ గణ ప్రేతాలు, ఇదిగో మీ అఘోరీ ప్రభువు మాత్రమే ఉండగలరు. మీ ప్రభువు లాగానే మీ గణ ప్రేతాలు కూడా అశుభ్ర, అసభ్య, అహంకారులు. ఇప్పుడు నేను మీ అందరికీ శాపం ఇస్తున్నాను. మీరందరూ వేదాలకు దూరంగా ఉంటారు. వేద విధులైన మునులు, మహర్షులంతా మిమ్మల్ని బహిష్కరిస్తారు. మీరందరూ ఎముకలు, పుర్రెలు ఆభరణాలుగా ధరించి మదిరాపానంలో మునిగిపోతారు. ఇదే నేను మీకు ఇస్తున్న శాపం. ఈ ప్రచండ వాయుగుండాలు, పెళపెళ ఆర్భాటాలు, ప్రకృతి వికోపాలు, అసలేం జరుగుతోంది?